హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ థాట్స్. కదంబిని గంగూలీ భారతదేశపు మొట్టమొదటి మహిళా వైద్యురాలు ఈమె. వెస్టర్న్ మెడిసిన్లో డిగ్రీ పొందిన తొలి మహిళల్లో ఒకరు. సంఘ సంస్కర్తగా, స్వాతంత్ర సమరయోధురాలిగా భారత చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచారు. కదంబిని జూలై 18, 1861 బీహార్లోని బాగల్పూర్లో కదంబిని బసువుగా జన్మించారు. ఆమె తండ్రి బ్రహ్మ సమాజ్ ఉద్యమకారుడు మరియు మహిళా హక్కుల కార్యకర్త. ఆ కాలంలో మహిళకు విద్య అందని లేనందువల్ల చదువును అభ్యసించారు గంగూలీ. 1878లో కలకత్తా యూనివర్సిటీ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించారు. 1882లో చంద్రముఖి బసుతో కలిసి కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి భారతదేశంలోని తొలి మహిళ గ్రాడ్యుయేట్ అయ్యారు. 1884లో కలకత్తా మెడికల్ కాలేజ్లో చేరిన తొలి మహిళ నిలిచి 1886లో వెస్టర్న్ మెడిసిన్లో డిగ్రీ పట్టా అందుకున్నారు. వైద్య విద్యను పూర్తి చేసిన తర్వాత ఆమె స్కాట్లాండ్ మరియు లండన్ వెళ్ళి మరింత ఉన్నత విద్య శిక్షణ పొందారు. ఆసియాలోని విదేశాలలో వైద్య విద్య పూర్తి చేసి ప్రాక్టీస్ చేసిన తొలి మహిళగా పేరు తెచ్చుకున్నారు. ఆమె కేవలం సామాన్య ప్రజలకే కాకుండా నేపాల్ రాజమాత చికిత్స చేసి తన ప్రతిభను చాటుకున్నారు. స్త్రీల హక్కుల కోసం, విద్యాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్న తొలి మహిళల్లో వీరు ఒకరు మరియు కాంగ్రెస్ సభ్యుద్దేశించి ప్రసంగించారు. మహిళా హక్కులు, బాలికల విద్య మరియు కార్మికుల సంక్షేమం కోసం పోరాడారు. గంగూలీ తన 1883 జూన్ 12న ప్రముఖ సంఘ సంస్కర్త బ్రహ్మ సమాజ్ నాయకుడు ద్వారకనాథ్ గంగూలీని వివాహం చేసుకున్నారు. వీరికి 8 మంది పిల్లలు ఉన్నారు. వారిలో జ్యోతిర్మయి ఒక స్వాతంత్ర సమరయోధురాలు మరియు ప్రభాత్ చంద్ర ఒక పాత్రికేయుడు. ఆమె సమతి కుమార్తె చలనచిత్ర నిర్మాత సత్యజిత్ రాయ్ తాత అయిన ఉపేంద్ర కిషోర్ చౌదరిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత అమెరికన్ చరిత్రకారుడు డేవిడ్ కాఫ్ గంగూలీ తమ కాలంలోని అత్యంత ప్రతిభావంతురాలైన మరియు ఆమె భర్త ద్వారకనాథ్ గంగూలీతో ఆమె సంబంధం పరస్పర ప్రేమ, సన్నిహితత్వం మరియు తెలివితేటలపై ఆధారపడి ఉండడంతో చాలా అసాధారణమైనదని పేర్కొన్నారు. సమకాలీన బెంగాలీ సమాజంలో విముక్తి పొందిన మహిళల్లో కూడా గంగూలీ చాలా అసాధారణమైనదని మరియు పరిస్థితుల వల్ల అతీతంగా ఎదుగుదల మరియు ఒక మనిషిగా తమ సామర్థ్యాన్ని గ్రహించగల ఆమె సామర్థ్యం బెంగాలీ మహిళల విముక్తి సిద్ధాంతికంగా అంకితమైన సాధారణ బ్రహ్మలకు ఆమెను ఒక ప్రధాన ఆకర్షణగా నిలిచింది అని కాఫ్ వాదించాడు. గంగూలీ 1923 అక్టోబర్ 3న అదే రోజు ఒక ఆపరేషన్ నిర్వహించి తర్వాత మరణించారు. గంగూలీ తన కాలంలోనే సాంప్రదాయ సమాజం నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. ఎడిన్బర్గ్ నుంచి ఇండియాకి తిరిగి వచ్చి మహిళల హక్కుల కోసం ప్రచారం చేసిన తర్వాత ఆమెను బెంగాలీ పత్రిక బంగా భాషలో పరోక్షంగా వేశ్య అని పిలిచారు. ఆమె భర్త ద్వారకనాథ్ గంగూలీ ఈ కేసును కోర్టుకు తీసుకెళ్లి గెలిచారు. సంపాదకుడు మహేష్ పాల్కు 6 నెలల జైలు శిక్ష పడింది. ఈ ఇన్స్పిరేషనల్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.